జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా పాతాలన్న పట్టుదలగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు డివిజన్లలో స్వయంగా సీఎం ప్రచారం నిర్వహించారు. మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిన రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారం పూర్తయ్యేలోగా ప్రతి ఓటర్ను నేరుగా కలవాలని ఆదేశించారు. ఈ 3 రోజులు పూర్తి స్థాయిలో పనిచేయాలని మంత్రులకు సూచించారు. ప్రచారం పూర్తయిన తర్వాత ఓటింగ్ రోజున ఓటర్లు పోలింగ్ బూత్లకు వచ్చేలా మంత్రులు, ముఖ్య నాయకులు చొరవ తీసుకోవాలని తెలిపారు. ప్రచార గడువు ఈ నెల 9తో ముగిపోతుండటంతో ఈ 3 రోజులు అత్యంత కీలకంగా ఉన్నాయని చెప్పారు. ఏ మాత్రం ఏమర్పాటు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టే ప్రతి వ్యూహాలపైన సీఎం మంత్రులతో చర్చించారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, డివిజన్లు, పోలింగ్ బూతుల వారీగా సర్వే నివేదికలను సీఎం మంత్రులకు అందజేశారు. ఇక పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్స్ ను ప్రభావితం చేయగల నాయకులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గెలుపోటములను ప్రభావితం చేసే ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించి వారి సమస్యల పరిష్కారానికి ఖచ్చితమైన హామీ ఇచ్చి మద్దతును కూడగట్టాలని సూచించారు. కాలనీలు, బస్తీలు, మురికివాడల వారీగా స్థానిక సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇవ్వాలన్నారు సీఎం. ఇక ప్రచారం నిర్వహిస్తున్న తీరు, ప్రజాదరణ గురించి సీఎం మంత్రులను అడిగి తెలుసుకున్నారు. మంత్రులు తమ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఆయనకు చెప్పారు. ప్రచారంలో ఉండి సమీక్షకు హాజరు కాని మంత్రులు, ప్రభుత్వ విపులు, ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వారి ప్రాంతాల్లో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పోల్ మేనేజ్మెంట్, ఓటర్ల తుది జాబితా వంటి ఇతర అంశాల గురించి చర్చించారు. కొన్ని చోట్ల జాబితాలో ఉన్న ఓటర్లు లేరని, కొన్ని చోట్ల ఒకే ఓటు 2-3 చోట్ల ఉందని కూడా కొందరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. గతంలో ఇక్కడ ఉండి ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు మారిన వారికి 2 చోట్ల ఓట్లు ఉంటే అలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.